నమస్తే. దరువు కళా బృందం ఏర్పడి 25 ఏళ్ళు అయితే పూర్తవుతుంది. దరువు అనేది తెలంగాణ ఉద్యమంలోనూ ప్రతి ఒక్క సాంస్కృతిక పోరాటంలోనూ ప్రతి దగ్గర కూడా పాటలతో సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నం అయితే చేశారు. మరి 25 ఏళ్ల ప్రస్థానము ఎలా సాగింది, అలాగే ఎలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ కళాకారులు ఉన్నారు. దరువు ఎల్లన్న, అంజన్న అందరూ కూడా ప్రముఖులు కూడా ఉన్నారు. వాళ్ళ మాట పాటను కూడా వాళ్ళ నోటి నుండే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, దరువు గురించి ఏం చెప్తారు? దరువు ప్రస్తావాన్ని ఒకసారి వివరించే ప్రయత్నం చేయాలి. 25 సంవత్సరాల క్రితం సిద్దిపేట కాలేజీ లోపల పురుడు పోసుకున్నటువంటి సంస్థ, సాంస్కృతిక సామాజికంగా పనిచేస్తున్నటువంటి సంస్థ మా దరువు సంస్థ. దరువు సంస్థ నుండి ఎంతోమంది గ్రూప్ 1 ఆఫీసర్లు, ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది నాయకులు ఎదిగినటువంటి చరిత్ర మా దరువుకున్నది. నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రవీంద్ర భారతి లోపల మార్చి 10వ తారీఖు రోజు మేము ఈ యొక్క 25 ఏళ్ల పండుగను జరుపుకోబోతున్నాము. ఆ రోజు ప్రజాకళల ప్రదర్శన భారీగా ఉంటుంది. అనగారిపోతున్నటువంటి, అంతరించిపోతున్నటువంటి కళల ప్రదర్శన అక్కడ ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమానికి కళాకారులే కాకుండా ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా సకాలంలో విచ్చేసి ఆ లక్షలాదిగా తరలి వచ్చేసేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, దరువు అంటే ఒక అగ్మార్క్ అని నేను ఎందుకంటా ఉన్నానంటే, తెలంగాణ ఉద్యమం లోపల వీరులారా వందనం అని ఒక పాట రాసినటువంటి మా దరువు ఎల్లన్న పాట పాడినటువంటి నేను, ఆ యొక్క పాట అనేది వీరులారా వందనం ఖండాంతరాలు దాటిపోయింది. ఒక అగ్మార్క్గా ఈరోజు తెలంగాణ ఉద్యమం అంటే ఈ యొక్క వీరులారా వందనం అది ఒక మంగళారతిలాగా తెలంగాణ ఉద్యమంలో ప్రతి ధూమ్ధాం లోపల కూడా అది పాడుకున్నటువంటి సందర్భం. అంత గొప్ప పాటను అందించినటువంటి చరిత్ర మేము నిజంగా గర్వపడతా ఉన్నాము. మా నుంచి ఆ పాట బయటకు వెళ్ళిందని చెప్పేసి ఆ అగ్మార్క్ అంటే మా దరువు అంటేనే వీరులారా వందనం. ఆ యొక్క పాటను కూడా మేము వేలాది మంది కళాకారుల చేత ఆ రోజు బృందగానం కూడా చేయబోతున్నాము. కాబట్టి కళాకారులు వేలాదిగా వచ్చేసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతా ఉన్నాను. అన్న, తెలంగాణ ఉద్యమంలో పాటకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఎన్ని ప్రసంగాలు చేసినా కానీ పాటతోనే లక్షలాది మంది కూడా రోడ్డుపైకి వచ్చారు. మీలాంటి వాళ్ళ ఎంతోమంది కూడా బయటకు వచ్చి కుటుంబాలను పక్కబెట్టి త్యాగం చేసిన పరిస్థితి. ఒక్కసారిగా ఆ పాట విలువ ఎలా సాగింది ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే ప్రజల్లో కూడా ఎలా తీసుకెళ్ళగలిగారు? వాస్తవానికి చాలా చక్కటి ప్రశ్న అడిగారు జర్నలిస్ట్ గారు. ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఒక గొప్ప ఆశయంతో ఒక ఐఏఎస్ ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యే తరుణంలో మేము ఉద్యమ స్ఫూర్తితోని దరువు ఎల్లన్న టీచర్ జాబ్కు రాజీనామా చేసి, గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ కొరకు తన జీవితాన్ని సాక్రిఫై చేశారు. అలాగే దరువు అంజన కూడా తన జీవితాన్ని సాక్రిఫై చేసుకుంటూ ఎంతోమందికి జ్ఞానోదయం చేశాడు. దరువు అనేది రాజకీయ చైతన్య వేదిక. ఇది పురుడు పోసుకున్నది ఒక పల్లె జీవనంలో ఉన్నటువంటి సిద్దిపేటలో పురుడు పోసుకున్నది. ఉస్మానియాకు వచ్చి అగ్గి రాజేసి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. దరువు ఇవాళ వచ్చినటువంటి కళాకారులకు పాపం తెలవకపోవచ్చు, కానీ ఆ వెనక కష్టాల కన్నీళ్ళు, జైలు గోడల మధ్య ఉన్న జీవితాలు గుర్తు చేసుకుంటూ చాలామంది ఐపీఎస్ లైన్లు, ఐఏఎస్ లైన్లు, గ్రూప్ 1 ఆఫీసర్ లైన్లు, గ్రూప్ 2 ఆఫీసర్ లైన్లు, ఉద్యమకారు లైన్లు చాలామంది దరువులో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మాకు అందరికీ దశ చూపెట్టినటువంటి పృథ్వీరాజ్ యాదవ్ అన్న ప్లస్ అందరికీ తోడు ఉన్నటువంటి తడుల నాగరాజు, మేము ఒక కుటుంబం లాగా ఉన్నాం. దరువు అనేసరికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అప్పుడు ఉన్నటువంటి సమైక్యాంధ్రలో దరువు అనేది ఒక చైతన్య వేదిక కాదు, ఇది తెలంగాణ కొరకు నిరంతరం పోరాడేది, దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నదాన్ని నిందలు వేసిన రోజులు కూడా ఉన్నాయి. ప్రజల కోరిక మేరకు ఇప్పుడున్నటువంటి కళాకారులు అందరూ కూడా మేమే కళాకారులు అనుకుంటున్నారు, కానీ త్యాగంతో కూడుకున్నటువంటి గొప్ప కళాకారులు ఉన్నారు. అలాగే మహబూబ్నగర్ గద్వాల ప్రాంతానికి చెందిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తిరుమలేష్ గారు కూడా ఉన్నారు. అందరూ అణగారిన కులాలు, అగ్రవర్ణ పేదలు కూడా ఈ దరువుకు లేలని ఉన్నాం. ఆ రోజు పాటలలో విస్ఫోటనమయ్యేటువంటి పాటలు ఉంటాయి. ప్లస్ రాజకీయ చైతన్యం కొరకు దిశ చూపెట్టడం కొరకు మా ప్రభుత్వం ఎప్పటికి కూడా తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ప్లస్ అదే జూపల్లి కృష్ణారావు గారికి, బట్టి విక్రమార్క గారికి, డిప్యూటీ సీఎం గారికి, దుద్దిల శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు ప్రభుత్వ సలహా మండలి ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయేటందుకు దరువు ఎల్లన్న, డాక్టర్ దరువు ఎల్లన్న, దరువు అంజన వీళ్ళు ముఖ్యంగా ఉంటారు. మేము కూడా టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ కాబట్టి ప్రభుత్వంతో మేము ఏం కావాలి కళాకారులకు అనేది సమగ్రంగా చూసుకుంటూ నిజమైనటువంటి దరువు, నిస్వార్థమైనటువంటి దరువు ఆ రోజు వందలాది మంది కళాకారులు వస్తారు. అస్సలు సీసలైన గొంతుకలు మీరందరూ తెలంగాణ ప్రజలు రావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో కళాకారులది ఎంతో పెద్ద పాత్ర. ప్రాణాలను కూడా కుటుంబాలను కూడా తెగించారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వాలు మారినాయి, కొత్త చాలామంది కూడా అధికారంలో ఉంటున్నారు. కానీ ఉద్యమకారుల ఆశయాలు మాత్రం, హామీలు కూడా అలాగే ఉండిపోతున్నాయి. కళాకారులకు ప్రభుత్వం చేయాల్సిన పనేంటి?
ముఖ్యంగా కళాకారులకు ప్రభుత్వం చేయాల్సిన పని అంటే కళాకారులు ఏదో ఆశించి చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన సమకూర్చడం ప్రభుత్వాల పని అవుతుంది. ముఖ్యంగా దరువు లాంటి కళాకారులు కావచ్చు, మా ధూమ్ధాం కావచ్చు, విప్లవోద్యమాలకు వెళ్ళి వచ్చినటువంటి కళాకారులు కావచ్చు, వాళ్ళు ఏమి ఆశించారు, ప్రజలు అంటే సంతోషంగా ఉండాలి, వాళ్ళకు దక్కాల్సినవన్నీ ప్రభుత్వ పరంగా దక్కాలి, దక్కనప్పుడు పోరాటం చేసేదే పోరాట పాట. ఆ పోరాటాలకు సంబంధించిన కళాకారులు అయితే ఏమి ఆశించారు, వాళ్ళకి ఏం రావాల్సిన అవసరం కూడా లేదని వాళ్ళే భావిస్తారు. అయితే కళనే ఆయుధంగా చేసుకొని అంటే తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు, ఒక బస్ డ్రైవర్ ఉంటాడు, ఎవరు రకరకాల పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళకున్న అభిరుచి కళారంగం అయితే ఆ కళను ఉపయోగించి ప్రజల్ని చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించాలనుకున్నప్పుడు వాళ్ళకున్న ఉపాధిని కోల్పోయారు. కాబట్టి వాళ్ళను ఉపాధి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అది కొంతవరకు సక్రమంగా కొనసాగిందా లేదా అనే చర్చ చాలా జరుగుతున్నప్పటికీ దాని గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. కానీ ప్రభుత్వం తప్పిదాలని ప్రజా కళాకారులుగా కంపల్సరీ ఎండగట్టాల్సిన బాధ్యత ప్రజా కళాకారులపై ఉంటుంది. ఆ ప్రజా కళాకారులను కాపాడుకునే బాధ్యత ప్రజలపైనే ఉంటుంది. ప్రభుత్వాల నుంచి ఆశించాలనుకున్నప్పుడు మట్టుకు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ ఇష్టం ఉంటుంది. కాబట్టి ఇది రావాలి ఇది రావద్దని చెప్పడానికి ప్రజా కళాకారులుగా ఏమీ ఆశించరు. ప్రజల సంక్షేమమే వాళ్ళకు ముఖ్యం. సో మేము ప్రజా కళాకారులుగా మొదలై ఒక రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అప్పుడున్నటువంటి నియంత పాలన అని చెప్పి దాని మీద కూడా మళ్ళీ తిరుగుబాటు చేసి ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మేమే అడగకపోయినా కూడా మాకంటూ ఒక సంస్థ స్థానం కల్పించి గౌరవించి ఒక అడ్వైజరీ బోర్డు మెంబర్గా పెట్టి మా సలహాలు తీసుకుంటుంది ప్రభుత్వం. అవి తీసుకున్నంతసేపు ప్రజలకు పనికొచ్చినంతసేపు మేము వాళ్ళకి సలహాలు ఇస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన ఉంటూనే ఉంటాం. అవి నెరవేర్చినప్పుడు తిరుగుబాటు పాట మళ్ళీ మొదలవుతుంది. ఇదే దరువు ఇదే దుమ్దాం మళ్ళీ ప్రభుత్వాలను ఎండగట్టే క్రమంలో ముందుకు పోతుంది. ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఎలానా ఏం చెప్తారు? దరువు ఉంచి 25 ఏళ్ళ ప్రస్థానము ఒకసారిగా ఈ తెలంగాణ ఉద్యమంలో మీ పాట మాట అన్నీ కూడా పనిచేశాయి. ఒకసారి గుర్తు చేసుకుని వాటిని. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది అసలు వాస్తవంగా 369 మంది బిడ్డలు ఈ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి విషయాన్ని విన్న తర్వాత మాకంటే ముందు మేము పుట్టక ముందే వాళ్ళు చచ్చిపోయారు. మేము ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టక ముందే వాళ్ళు చనిపోయిన సందర్భం ఈ రాష్ట్ర సాధన కోసం. అంటే ఒక ప్రాంత విముక్తి కోసం వాళ్ళ జీవితాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన గడ్డ మీద ఇంకా ఆ లక్ష్యం నెరవేర్చలేదు అన్నటువంటి బాధ ఒక రకంగా లోపల ఉంటుండే. ఆ బాధతోటే మేము అనేక సమావేశాలు అప్పుడు తెలంగాణ ఐక్యవేదిక పేరు మీద కానీ, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పేరు మీద కానీ, తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఫోరం పేరు మీద కానీ రకరకాల సమావేశాలు జరుగుతుంటే మేము అప్పుడు ఇన్నయ్య గారు ఆ రోజుల్లో తొలుత టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు ఈ సంస్థ ఏర్పడ్డది 99లో. టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు ఒక సంస్థను సాంస్కృతికంగా ఒక సంఘం ఉండాలని చెప్పేసి మేము ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి మొదలుకుంటే మేము అక్కడి నుంచి విద్యార్థి దశలో ఉన్నటువంటి అంటే చాలామంది మనం ఏమనుకుంటాం, విద్యార్థి దశలోనే ఏదైనా నెరవేరుతుంది, ఒక లైన్ రావాలి వాళ్ళకని చెప్పేసి అనుకుంటాం. డాక్టర్ కావాలంటే బైపీసీ చేయడము, ఇట్లా కోర్సులు ఎట్లయితే చేస్తారో అట్లనే సాంస్కృతికంగా కూడా భవిష్యత్తులో ఏదో ఒక దిశను ఈ సమాజానికి ఇచ్చే దిశను మార్చాలంటే విద్యార్థి దశలోనే సాంస్కృతికంగా ఒక బలమైనటువంటి పునాదులు వేయాలని చెప్పేసిన ఉద్దేశంతో విద్యార్థి దశలోని సంఘం ఏర్పాటు చేసినాం. అట్లా యూనివర్సిటీకి రావడము, యూనివర్సిటీలో అదే టైంలో టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రజా బాహుల్యంలో అంటే అప్పటికే నిర్బంధం మధ్యన తెలంగాణ అంటున్న సందర్భం నుంచి ఆ నిర్బంధం వదిలి స్వేచ్ఛగా జై తెలంగాణ అనుకునే పరిస్థితులకు టీఆర్ఎస్ ఏర్పడ్డ తర్వాత ఆ దశను చూసినాము. దాని తర్వాత అనేక సంస్థలు అనేక సంఘాలు వచ్చినాయి. అప్పుడు మేము సాంస్కృతికంగా విద్యార్థుల్ని చైతన్యం చేయడంలో ఉస్మాన్ సిటీలో ప్రతి హాస్టల్ తిరుక్కుంటూ మా విద్యార్థుల మీద ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సీ చేసే సదన్న, మన బతుకులు బజార్ల పడ్డాయే బీఈడీ చేసే బాలన్న, ఎందుకు వాడుకున్నాం ఇవన్నీ వాళ్ళందరినీ ఐక్యం చేసుకోవాలని చెప్పేసి ఒక డప్పు సంఖ్యను వేసుకొని మేము నిజంగా ఇవన్నీ చేసుకుంటూ సభలు సమావేశాలు పెడితే గద్దరన్న సమావేశానికి వచ్చారు, ఆయన ఈడికెళ్ళి వస్తుర్రా ఇంతమంది అని అంటుండే. గదరన్న ఉన్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ కదా గదరన్న. అట్లా ఒక 2009లో తెలంగాణ ఉద్యమం ఒక్కసారి బగ్గుమని ఉస్మాన్ సిటీలో వచ్చిందంటే దాని వెనుక సాంస్కృతిక పోరాటము, సాంస్కృతిక కవులు కళాకారుల చెమట చుక్కలు ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి గ్రహించాలి. ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక విద్యార్థులుగా మేము అందరం ఉండి విద్యార్థులుగా సాంస్కృతిక పోరాటంతో పాటు విద్యార్థి పోరాటాన్ని ముందుకు నడిపించడంలో మేము భాగస్వామ్యం అయినాం. కాబట్టి మా పుస్తకాలని పక్కన పెట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి గాయం జరగొద్దు, న్యాయం జరగాలని చెప్పేసి మా పుస్తకాలను పక్కన పెట్టి ముందు వరుసలోకి వచ్చినాం. విద్యార్థి జేఏసీగా ముందు వరుసలోకి వచ్చినాం. విద్యార్థి ఉద్యమాన్ని నడిపించడం. ఒక వీరులార వందనం ఇంతకుముందు అంజన చెప్పినట్టుగా వీరులార వందనం అనే పాట ఖండాంతరాలు దాటిపోయింది. ఇంతకుముందు మా నారాజు అని అంటుండే దరువు జాతర ఇక్కడ కాదు బయట జరుగుతుంది,
బయట జరుగుతుంది. బయట చాలామంది దరువు సంస్థకు సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు. వాళ్ళు కూడా ఆ రోజు వార్షికోత్సవం నిర్వహించే సందర్భం ఉన్నదని చెప్పేసి గుర్తు చేస్తాను. నేను చాలా అంటే మేము మా కళ్ళ ముందే వేణుగోపాల్ రెడ్డి చచ్చిపోయాడు, మా కళ్ళ ముందే మిగడ సాయి కుమార్, ఇషాంత్ రెడ్డి, మొన్న ఎన్సీసీ గేట్ దగ్గర యాదయ్య, సిరిపురం యాదయ్య చనిపోయాడు. ఆ బిడ్డ నిన్న చలో అసెంబ్లీ పిలిపించాం ఫిబ్రవరి 20 నాడు. మా కళ్ళ ముందే పెట్రోల్ పోసుకొని బగబగమనే మంటల్లో జై తెలంగాణ కూడా ముందు కూరుకొచ్చిండు. ఇవన్నీ త్యాగాలు చూస్తే మాకు నెత్తురు సలసలమని మసలదాను. ఆ రోజుల్లో మేము అట్లా ఆ అమరవీరులను గుర్తు చేసుకుంటూ వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రపంచ చరిత్రలో కూడా ఇట్లాంటి పరిస్థితులు లేవు, ఎక్కడ కూడా ఇట్లా స్వయం బలిదానాలు జరగలే. అందుకని ప్రపంచ చరిత్రలో పరిశోధించిన కానీ మీలాంటి త్యాగాలు ఎడగనారావు, పొలబుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో వీరులారా వందనం విద్యార్థి. ఆ అమరవీరులను యాద్ చేసుకుంటూ చిన్న చిన్న బిడ్డలు చచ్చిపోయారు కదా ఈ తెలంగాణ కోసం అని చెప్పేసి బాధపడుతూ బిడ్డలు చనిపోద్దని చెప్పేసి చాలామంది అన్నారు. అన్న ఇది ఇన్స్పిరేషన్గా ఉంది, ఈ పాట వినుకుంటూ చాలామంది ఇంకా ఆత్మహత్యలను పురిగొల్పలాగా ఉంది, చాలామంది చనిపోతారేమో అన్నటువంటి అట్లా అన్నారు. అట్లా కాదన్న, ఆ అమరవీరులను కీర్తించుకునే పాటలు ఇవన్నీ. అమరవీరుల త్యాగాలొద్దు, మేము అన్నాం ఆత్మహత్యలొద్దు, బతికి పోరాడి సాధిద్దామని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నాం. నిజంగా గర్వం అనిపిస్తుంది ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఈ రాష్ట్ర విముక్తి కోసం పోరాటం చేసినందుకు, ఈ రాష్ట్ర విముక్తి ఉద్యమం జరుగుతున్న టైంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి బిడ్డగా చదువుకుంటున్నందుకు, ఇట్లాంటి పాటలు రాసి ఈ సంస్థలో సభ్యులుగా సంస్థలో ఈ ముందుకు తీసుకెళ్లే అదృష్టం దక్కినందుకు గర్వంగా భావిస్తున్నామన్న. ఈ గడ్డ విముక్తి కోసం జైల్లో పడ్డప్పుడు జైల్లో కూడా జైలు గోడల మధ్యన కూడా విద్యార్థి ఉద్యమం, నిస్వార్థ ఉద్యమం జరిగితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పేసి, నిస్వార్థ రాజకీయ మరకలు అంటినప్పుడల్లా తెలంగాణ మళ్ళీ వెనుకపోతుందని చెప్పేసి ఆ రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థి ఉద్యమాన్ని స్వతంత్రంగా నిర్మాణం చేయడంలో మా వంతు పాత్ర మేము గర్వంగా భావిస్తున్నాం. చాలామంది అక్కడక్కడ పుస్తకాలు రాస్తే మా పాత్రను చిన్నగా వేసి రాయొచ్చు కాక, కానీ మా కళ్ళ ముందే మా చరిత్రను చిన్నగా వేస్తే అట్లాంటి పుస్తకాలను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కాలబెట్టిన సందర్భం ఉన్నది. అది నేను గుర్తు చేస్తా ఉన్నాను. అట్లా కాబట్టి నేను ఏమంటే తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక రంగం అనేది ఒక గొప్ప పాత్ర, విద్యార్థి ఉద్యమం అనేది గొప్ప పాత్ర. ఈ రెండు పాత్రను పోషించగలిగే అదృష్టం దక్కేందుకు మేము గర్వపడతా ఉన్నాం. దరువు 25 ఏళ్ళు పూర్తవుతుంది. ఒక పెద్ద దిక్కు లాంటి వ్యక్తి గద్దర్ ఈరోజు మీ మధ్య లేదు. ఆయన లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఉంటే ఇంకా మీకు ఒక ప్రభుత్వానికైనా ఏ రకంగానైనా కూడా ఒక ధైర్యం ఉండేది, ఒక ముందడుగు ఉండేది. ఆయన లేని సందర్భాన్ని ఎట్లా? వాస్తవంగా గద్దరన్న మాకు మెస్సులు బంద్ పెట్టినప్పుడు యూనివర్సిటీలో ఎవర్రా మెస్సులు బంద్ పెట్టేది, చాలు నేను వస్తున్నాపా అని చెప్పేసి పెద్ద ఎత్తున ర్యాలీ తీసినాం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి వీసీ ఇంటి దగ్గర ర్యాలీ తీసినాం. సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ, సమర శంఖమోదు అన్నదో నా తెలంగాణ అనుకుంటారే. ఎవరు ఈ బిడ్డలు యూనివర్సిటీలో చదువుకునే బిడ్డలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేద అణగారిన వర్గాల బిడ్డలు మీకెట్లా మెస్సులు బంద్ పెడతారని చెప్పేసి మా పక్షాన్ని నిలబడ్డారు గద్దరన్న. అట్లా అది గుర్తుకొస్తా ఉన్నది. గద్దరన్న నిజంగా మాకు సొంత, మేము ఇండ్లను వదిలిపెట్టి వచ్చినాం, యూనివర్సిటీకి వచ్చినామంటే మాకు సొంత కుటుంబాలను వదిలిపెట్టి వచ్చేసినాం. కానీ ఎక్కడ కూడా మా ఇండ్లకు దూరమైనాము అని చెప్పేసి బాధ అనిపించలేదు. ఎందుకంటే మా కుటుంబంలో పెద్దనలాగా గద్దరన్న ఎప్పుడు నిత్యం వస్తుండే. ఈ పక్కన విద్యానగర్లో ఉంటుండే గూడంజన్న, ఆయన వస్తుండే. పక్కన అందశ్రీ, ఇటు పక్కన లాలపేటలో ఉంటుండే, ఆయన వస్తుండే. అంటే మాకు ఇట్లా కవులు, కళాకారులు, విద్యార్థి ఉద్యమాన్ని ప్రేమించిన వాళ్ళు. విద్యార్థి ఉద్యమం ఒక దీపం లాంటిదైతే ఆ దీపాన్ని ఆరిపోకుండా ఆ ఉద్యమ జ్వాలను రగిల్చాలని చెప్పేసి ఇట్లా దోసిళ్ళు పట్టి కాపాడినట్టు అట్లా కాపాడినటువంటి అనేక మంది పెద్దలు అవన్నీ గుర్తుకొస్తున్నాయని నిజంగా చెప్పాలంటే. మేము చేసిన ఆ రోజు పోరాటం సాక్షిగా ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డదంటే, ఇలా తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడంటే ఉదయించే సూర్య కిరణాల్లో కూడా ఆ అమరవీరుల జ్ఞాపకాలు గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి మేము పాటలు రాసుకున్నాం. అట్లా ఈ తెలంగాణ గడ్డ మీద సూర్యోదయం అవుతుందంటే ఆ అమరవీరుల త్యాగాలే అన్న. వాళ్ళ త్యాగాలు లేకపోతే తెలంగాణ రాకపోతుండే. విద్యార్థి ఉద్యమం అలాగే మాకు అందరికీ స్ఫూర్తిగా నిలబడ్డ అనేక మంది గొప్ప వాళ్ళ సాక్షిగా మేము మా 25 సంవత్సరాలు ఈ సంస్థకు 20 సంవత్సరాలు నిన్న సందర్భంగా 20 సంవత్సరాల రజతోత్సవాలని, 25 ఏళ్ళ పండుగని మేము వాస్తవంగా తెలంగాణలో ఉండే నుడికారంతో ఇంట్లో మీరు చూస్తే కనబడుతుంది. జాగా, తారీఖు, జాగా, పొద్దుగాల, పొద్దుమీకి అని. అంటే ఈ తెలంగాణ నుడికారాన్ని బతికించుకోవాలని చెప్పేసి మా పాటలలో కూడా మీరు చూసినట్టుంటే తెలంగాణ భాషలు, తెలంగాణ ఉట్టిపడ మా సల్లా పెరుగును గజ్జి లెక్క మజ్జిగ చేసినారురా, కమ్మనైన కారం గట్కను కానని నాలుకలెందుకురా, పుంటి కూర తొక్కు పచ్చి పులుసు పేరింటెన నోరూరు, పుంటి కూర తొక్కు పచ్చి పులుసు పేరింటెన నోరూరు. అంటే మన సంబంధించినటువంటి భాషను ఎట్లా మనము పలికినాం ఆ రోజు.
ఆ రోజు సినిమాలలో కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లా ఉండే ఆయనకి ఎప్పుకాయను సోరకాయలంటే అడిగినమా ఎప్పుడైనా యాదగిరని నవ్వుకుంటిరి మందలిస్తిమా ఏనాడైనా ఎవల భాష వాళ్ళకు గొప్పది ఎక్కిరితే ఎవ్వడుకుంటాడు మాట మాటకు వంకలు పెడితే మాయి ముంత నుంచి లెక్క పెడతాము అట్లా అవన్నీ కూడా గుర్తుకొస్తాయి. అంటే మన నుడికారం, మన భాష, మన పదాలు ఇవి గొప్పయి, వీటిని బతికించుకోవాలని చెప్పేసి సాంస్కృతిక పోరాటంలో ఇవన్నీ పాటలలో మాటలలో ఇవన్నిటిని కూడా మేము కాపాడుకుంటూ వచ్చినాము. ఆ పాత్ర పోషించినందుకు అనేక మంది మాకు పెద్దవాళ్ళు, మా గురువు నందిని సిద్ధారెడ్డి గారు ఆ రోజు మంజీర రచయితల సంఘము పెట్టి మా అందరు కూడా ప్రోత్సాహకంగా ఉండే. ఇలా అనేక మంది ఈ సంస్థలో వచ్చి ఇక్కడ ఈ వేదిక మీద దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా దరువు సంస్థలో వేదిక ఎక్కిన వాళ్ళే, ప్రసంగించిన వాళ్ళే, మాకు మార్గదర్శకంగా నిలబడ్డ వాళ్ళే. కాబట్టి వాళ్ళందరినీ త్యాగాలను మేము స్మరించుకుంటూ 25 సంవత్సరాల పండుగని ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలు మంత్రివర్యులు, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మా మంత్రివర్యులు, మాకు నిజంగా మీరు గొప్ప కవులు కళాకారులు తెలంగాణ గడ్డ మీద మీ ప్రమేయం ఉండాలి, మీ యొక్క సలహాలు సూచనలు ఉండాలని చెప్పేసి మాకు ఒక చిన్న పాత్రను సలహా మండలి సభ్యులుగా మాకు నియమించినందుకు సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు ఇలా మా దరువు సంస్థ కార్యక్రమం అనగానే ఖచ్చితంగా ఆ రోజు నేను ఉంటానని చెప్పడం జరిగింది. కాబట్టి అనేక మంది ఇంకా మంత్రులు కూడా రాబోతూ ఉన్నారు, చాలామంది పెద్ద వాళ్ళు రాబోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం, సాంస్కృతిక రంగమైనటువంటి పాత్ర తెలంగాణలో గొప్పది కాబట్టి ఇంకా కొంతమంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వము ఉద్యోగాలు కల్పిస్తానే గతంలోనే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఎమ్మెల్సీగా ఉండి వారు శాసన మండలిలో కూడా మాట్లాడిన సందర్భం ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా రేపు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నారు. అనేక మంది కవులు కళాకారులు రాబోతూ ఉన్నారు. దరువు అంటే కేవలము దరువేలన్నా దరువంజనే కాదు, అనేక మంది కవులు కళాకారులు ఈ సంస్థలో పనిచేసి ఆ రోజు రాబోతూ ఉన్నారు. అనేక మంది ఉద్యమంతో పాటు చదివారు, ఉద్యోగాలు సంపాదించారు. అట్లాంటి ఉద్యోగులు కూడా రాబోతూ ఉన్నారు. ఇంతకుముందు మా రాము ఉన్నాడు ఎంపీడీఓ, ఇక చొప్పదాండిలో గంగాధర ఎంపీడీఓ పనిచేస్తూ ఉన్నాడు. దరువు సంస్థ స్థాపకుల్లో ఒక సభ్యుడిగా మాతో పాటు పనిచేసినటువంటి అనేక మంది ఇంకా ఉన్నారు. అడ్వకేట్లుగా ఉన్నారు, టీచర్లుగా ఉన్నారు, చాలామంది ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాబోతూ ఉన్నారు. చాలా కన్నుల పండుగగా ఈ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. అలాగే ప్రధానంగా ఈ కార్యక్రమం 25 ఏళ్ల సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము ఒక సూచనప్రాయంగా ప్రభుత్వం ద్వారా ఈ సమాజానికి ఏం జరగాలో కూడా ఆ రోజు చెప్పబోతూ ఉన్నామని చెప్పేసి, అది సస్పెన్స్గా ఇప్పుడు చెప్తలేము, ఆ రోజే చెప్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. వెళ్ళిన ఒక మాట మాట్లాడారు, ఎంతో త్యాగం చేశాము, మా కుటుంబాలను పక్కన పెట్టాము, అలాగే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఉద్యమం కోసం పెట్టాము. చాలామంది మాలాంటి వాళ్ళు ఎంతోమంది, నాగరాజన్న కూడా ఇక్కడే ఉన్నాడు. కానీ మా చరిత్రను, మా యొక్క పనిని తక్కువ చేసి అక్షరాల్లో కూడా తగ్గించే ప్రయత్నం చేస్తారు, మా పాత్ర లేదని చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీలాంటి వాళ్ళకు ఏమనిపిస్తుంది ఇలాంటి సందర్భం చూసినప్పుడు, ఎవరెవరో పేరు చెప్పినప్పుడు? ఒక రకంగా చెప్తే బాధ అనిపిస్తుంది. బాధ అనిపించినా కానీ మేము ధిక్కార స్వరాలం కాబట్టి, మేము ఆ యొక్క నిరంకుశమైనటువంటి పాలన ఎదిరించినాం కాబట్టి వాళ్ళకి ఎవరైతే గులాంగిరి చేస్తారో వాళ్ళ పుస్తకాలల్లో మా పేరు లేకపోవడమే మంచిదని కూడా భావిస్తాం. నేను పేరు చెప్తా, ఆయనకి నాకేం భయం లేదు. ప్రకాష్ అంటే ఆయన ఒక ఆయన రాసిండు, అలా చూస్తే నా పేరు ఉండదు, నాగరాజన వి ప్రకాష్ నా పేరు ఉండదు, మన అన్న పేరు ఉందంట, అవి మన ఎల్లన్న పేరు ఉండదు, అటు చూస్తే మన పృథ్వీరాజ్ అన్న పేరు ఉండదు. మా పేర్లు పెడితే మళ్ళీ ఆయనకేడ ఈసరు వస్తుందని చెప్పి మా పేర్లు పెట్టడం జరగలేదు. వాస్తవానికి మా పేరు లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? అసలు వీరులార వందనం లేకపోతే ధూమ్ధాంలు ఎక్కడి? ధూమ్ధాంలో మంగళారతి లెక్క వాడుకోరు కదా మా పాటను. ఎప్పుడైనా ఏదైనా ఒక పూజ చేస్తే ఇంట్లో గణపతి పూజ ఫస్ట్ చదువుతారు. మా తెలంగాణ ఉద్యమంలో ఏ ఆటపాట జరిగినా, ఏ ధూమ్ధాం జరిగినా, ఏ బహిరంగ సభ జరిగినా వీరులార వందనం పాడతారు. అసలు వెరీ అంటే అక్కడ వీరులార వందనం లేకుండా ఉద్యమం ఉన్నది లేదంటే, ఉద్యమం నడుస్తుందంటే మా యొక్క పాటతో ఉన్నది. అదంటే మాకు దరువు ఉన్నట్టే కదా. ఆ వి ప్రకాశాన్ని ఎందుకు రాలేదు నాకు అర్థం కాలే. ఆయన రాకపోతే మాకు వచ్చే ఫరక్ పడేది ఏం లేదు. ఎందుకంటే మేము దాని ద్వారా మేమంటే నికార్స్ అయినటువంటి ఉద్యమకారులుగా మేము గర్వపడతా ఉన్నాం. మీకు ఇప్పుడు ఉన్నటువంటి వృద్ధన్న పేరు ఉండదల్లా, ఈయన పేరుంటే ఆయన కూర్చోబడుతుంది కాబట్టి ఆయన పేరు పెట్టలేదు. వాస్తవం చెప్తా ఉన్నాను. ఆ విధంగా మమ్మల్ని ఎంత దూరం చేసే ప్రయత్నం చేసినా కానీ మేము నిప్పులలో ఇట్లా ప్రజ్వలిస్తూ పైకి వచ్చినాం కానీ ఎక్కడ కూడా అనగలేదు, జనగలేదు. మేము ఇప్పటికి కూడా నికార్స్ అయినటువంటి ఉద్యమకారులుగా మేము ఉన్నాము. దరువు 25 ఏళ్ల సందర్భంగా మీ నోటి నుంచి ఒక మంచి పాట మా కోసం. ఇంకేం వీరులారా వందనమే వాడాలి, ఇంకా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు.
పాదాలకు మా త్యాగధనులారా మరచిపోము మేము మా త్యాగధనులారా మరచిపోము మేము గుండెల్ల గుడి గడతం పోరు దండం బెడతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా లారా మీరన్నా చూసిండ్రా బాల కిషోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సావు వాత వింటూ తల్లాడిల్లిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు పొద్దు పడుపుల్లో మీ రూపు చూసుకుంటాం పొద్దు పొడుపుల్లో మీరు చూసుకుంటాం పుస్తకాలల్లా మీ పేర్లే రాసుకుంటాం పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం కన్నీళ్ళతో పదలు కథలు చెప్పుకుంటాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదా జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. థ్యాంక్ యూ అన్న. మనతో పాటు